గ్రంథము గత వారంలో మనము చదువుకున్నదే. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. అలాగే సామెతల్లో కూడా 14:26లో కూడా అలాంటి మాటనే మనం చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ప్రభు ఈ వాక్య భాగాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము గత వారములో భక్తిని గూర్చిన కొన్ని మాటలు చదువుకున్నాం, కొన్ని మాటలు ధ్యానం చేశాం. యోబు యొక్క భక్తి, ఆయన స్నేహితుల యొక్క భక్తి, ఆయన స్నేహితులు యోబుతో మాట్లాడిన మాటలు, వాళ్ళు చెప్పిన ధైర్యం, ఆ ధైర్యంలో యొక్క భక్తి అనే దాన్ని గూర్చిన విషయాలు మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత అసలు భక్తి అంటే ఏంటి, భక్తి యొక్క నిర్వచనం ఏంటి అని మనం చూచాం. మరి ఈ సమయంలో ఈ భక్తి కలిగిన వారు వారి యొక్క జీవితాల్లో వారి లక్షణాలు ఎలాగున్నాయి, మనము దేవుని యందు భక్తి కలిగిన వారము అని అనడానికి, చెప్పడానికి కారణాలు, భక్తి కలిగిన వారమని చెప్పడానికి, ఫలాని వ్యక్తి భక్తి గలవాడు, ఫలాని వ్యక్తి భక్తి కలిగినది అని చెప్పడానికి ఈ దేనిని చూచి, దేని ప్రామాణికంగా మనలను భక్తి గలవారు అని చెప్పవచ్చు, దేని ఆధారంగా చెప్పవచ్చు అంటే ఆ భక్తి కలిగిన వారి జీవితాలలో ఏముంటాయి అనేది మనల్ని చూసినప్పుడు వాటిని గురించి లక్షణాలు, మనలో ఉన్న లక్షణాలను బట్టి చెప్పచ్చు. ప్రస్తుతము నాని ఉంటున్న ఆ ఊరు ఉర్వకొండలో ఒక ఇంట్లో మేము అద్దెకుంటున్నాము. అంటే పిల్లలు అద్దెకుంటూ రెంట్కుండే ఇంటి ఓనర్స్ కింద ఉంటారు, వీరి పైన ఉంటారు. ఆ ఇంటి యజమాని ఆయన ఏం చేస్తారంటే, ఆయన ఆర్ఎంపీ డాక్టరు, ఆయన ఏం చేస్తారంటే ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసి, పూజ చేసి, బొట్లు పెట్టుకొని, అంటే ఒక పెద్ద బొట్టు పెడతాడు. సో పెట్టుకొని కరెక్ట్గా సూర్యునికి ఎదురుగా నిలబడి దాదాపు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తాడు. అంటే సూర్యుడిని ప్రార్థన చేస్తుంటాడు అన్నమాట. కళ్ళు మూసుకొని చేతులు అలాగే జోడించి, ఆయన అది చేసే సమయంలో మేము ఇక్కడ నుండి ఊరు వెళ్ళినప్పుడు, ఆయన చేసే సమయానికి 7:30-8కి మేము వెళ్తే, అప్పుడు ఆయన ఎదురుగా, గేటు ఎదురుగా ఉండి చేస్తూ ఉంటాడు. మేము వచ్చినా అక్కడ సౌండ్ అవుతున్నా, ఏం చేస్తున్నా కానీ ఇంకా చూడడం, మేమే ఆయన చూసుకుంటూ పక్కగా వెళతాం. అది అయిపోయిన తర్వాత, ఆ భక్తి అయిపోయిన తర్వాత ఇక ఆయన ఏమైనా మాట్లాడతాడు, చేస్తాడు. సో ఇప్పుడు ఆయన దృష్టిలో అదేంటి ఆయన చేస్తున్నట్లు భక్తి, నేను చాలా భక్తిగా సూర్య భగవానుని నేను ప్రార్థన చేస్తాను అని ఆయన 5 నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా, ఏమి సౌండ్లు అవుతున్నా, ఏం చేస్తున్నా కానీ అసలు దృష్టి ఇంకా మరల్చడం. సో ఆయన దృష్టిలో అది ఒక భక్తి. అలాగన భక్తి కలిగిన వారు, ఇంకా ఎక్కువ భక్తి కలిగిన వారు ఎలాగుంటారో మనం చూస్తుంటాం. రోడ్ల మీద గుడి ముందుగా వెళ్తామంటే గబగబా చెప్పులు ఇప్పేసి ఏం చేస్తారు, 2 చెంపలు వేసుకుంటారు అన్నమాట. అటు ఇటు వేసుకొని ఆ తర్వాత చెప్పులు వేసుకొని పోతూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఇంకొంచెం భక్తి కలిగిన వారైతే ఇంకే 2-3 మాటలు చెప్తారంటే వాళ్ళ దేవుని కోరుకుంటారేమో మరి అలాగున. అది వారి భక్తి. కొంతమంది ఈ మందిరం ముందు కూడా బండిలో వెళ్తూ బండి కొద్దిగా స్లో చేసుకొని ఇలా అనుకొని అట్ట అనుకుంటారు. మరి చెయ్యి ముద్దు పెట్టుకుంటారు, ఎందుకో నాకు తెలియదు.
గమనిస్తూ ఉంటామట. అంటే లోపల భక్తి. ఒక్కొక్కరి వారిని చూసినప్పుడు మనకు ఎలా కనిపిస్తుంటుంది? వీళ్ళు చాలా భక్తి కలిగిన వారే అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో ఉన్న భక్తి కలిగిన వారి యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే, దయచేసి కీర్తనల గ్రంథం చూడండి, 32వ కీర్తన. 32వ కీర్తన 6వ వచనం. కీర్తన 32 వచనం 6. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు. ఓకే చాలు మన అంశానికి. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అంటున్నాడు. ఇది దావీదు యొక్క దైవ ధ్యానము అని వ్రాయబడి ఉంది. ఈ దైవ ధ్యానములో భక్తి కలిగిన వారిని గురించి చెప్తున్నాడు. దేవుడు దర్శించిన కాలము, దేవుడు మనల్ని దర్శించినప్పుడు దర్శించబడిన మనము, ఆయన దర్శనాన్ని పొందుకున్న మనము ఏం చేస్తామంటే, దర్శన కాలమందు భక్తి గలవారు అందరూ కూడా ఆయనను ప్రార్థన చేస్తారు అని చెప్తున్నాడు. సో భక్తి కలిగిన వారిలో అంటే ఆయన నమ్మిన వారు, నమ్మి బాప్తిసం పొందిన వారు, ఆయన పిల్లలైన వారు ఏమై ఉన్నారు అంటే భక్తి కలిగిన వారుగా లేక భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. అలాంటి వారిని గురించి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చామంటే, మనము దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఇది దర్శన కాలం. ఏది? దేవుని సన్నిధిలో మనం గడపడం, ప్రార్థనలో మనం గడపడం, దేవుని వాక్యంలో మనం గడపడం అనేది ఆ సమయంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు దర్శిస్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధికి మనము వచ్చి ఉన్నాము, లేక దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. ఆ దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ ఏం చేస్తారట? ప్రార్థన చేయుదురు అంటున్నాడు. కనుక భక్తి కలిగిన ఆయన పిల్లలమైన మనము ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి? ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన చేసేవారు భక్తి కలిగిన వారు. అంటే భక్తి కలిగిన వారిలో ఒక లక్షణం ఏంటంటే ప్రార్థన చేయుదురు అని వ్రాయబడింది. కనుక ప్రార్థన చేసేవారు. ప్రార్థన ఎప్పుడు చేస్తారు? భక్తి లేని వారు ప్రార్థన చేయలేరు, ప్రార్థనకు రాలేరు. కానీ ఇక్కడ భక్తి కలిగిన వారు ప్రార్థన చేయుదురు అన్నాడు. ఎప్పుడు చేస్తారు ప్రార్థన? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఇక్కడ 32:6 చూసాం, అక్కడ 6:23. దానియేలు గ్రంథం 6:23. రాజు ఇందును గూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇవ్వగా బంట్రూతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున. అది ఏమనుంది అక్కడ? అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఇతడు దానియేలును గురించి మనకు తెలుసు. ఇతడు ఎలాంటి భక్తి కలిగిన వాడో కూడా మనకు తెలుసు. దానియేలు ప్రార్థన చేస్తూ ఉండగా దానియేలుకు విరోధులైన వారు రాజుకు దానియేలు మీద లేనిపోని మాటలు చెప్పి దానియేలు హెచ్చింపబడడం, ఆశ్రయించబడడం ఇష్టం లేక, ఏ తప్పు కనుగొనలేక ప్రార్థన ఒక తప్పుగా చూపించి అలాగ ఆజ్ఞ జారీ చేయించి దానియేలును సింహాల బోనులో వేయించినట్లుగా మనం ఎరుగుదము. ఆ సింహాల బోనులో వేయడానికి కారణం ఏంటంటే 13వ వచనం చూడండి. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాస్త్రమునే గాని లక్ష్య పెట్టక అనుదినం ఏం చేస్తున్నాడు? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు.
ప్రార్థన చేయుచూ వచ్చుచున్నాడని వారు చెప్పారు. సో ప్రార్థన చేయటం వారు ఒక తప్పుగా చూపిస్తున్నారు. ఎందుకంటే నెల రోజులు రాజును తప్ప ఏ దేవుణ్ణి ప్రార్థన చేయకూడదని శాసనం పుట్టించారు. ఆ శాసనం వెనకున్న అసలు విషయం ఏంటంటే దానియేలుని లేకుండా చేయాలని. కాబట్టి ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు అని ఒక దానియేలుని గూర్చి ఇతరులు సాక్ష్యం ఇస్తున్నారు. అక్కడ ఆఫీసులో ఉన్నవారు సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన తోటివారు సాక్ష్యం ఇస్తున్నారు. అంటే దానియేలుని వారందరూ నిశితంగా పరిశీలించారు. పరిశీలించినప్పుడు దానియేలులో ఏం కనబడుతూ ఉందంటే ఒక ప్రార్థన పరుడు కనబడుతున్నాడు, ఒక ప్రార్థన జీవితం కనబడుతుంది, ఒక ప్రార్థన శక్తి కనబడుతుంది. దానియేలులో ఒక భక్తి కనబడుతుంది. కనుక వారందరూ దానియేలును చూసినప్పుడు దానియేలు వారి లాంటి వాడు కాదు, మిగిలిన లాంటి వాడు కాదు దానియేలు. దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థిస్తున్నాడంట, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం యథావిధిగా. చూడండి 10వ వచనం చూడండి, అదే 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటి ఆయనను బతిమాలు కొనుటియు చూచి. దానియేలు ఏం చేస్తున్నాడు? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? ప్రార్థనలు ఏం చేస్తున్నాడు? బ్రతిమలు ఆడుతున్నాడు అంట. దానియేలు ప్రార్థనలో బ్రతిమలు ఆడుకుంటూ ఉన్నాడు. వీరందరూ వచ్చి చూస్తున్నారు, గుంపుగా వచ్చి చూస్తున్నారు, దానియేలుని పరీక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఈ దానియేలుని ఎలాగన మనం తప్పుపట్టాలి అని పరిశీలిస్తూ ఉంటే ఆయనలో కనబడింది ఏంటంటే ప్రార్థన కనబడుతుంది. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని బతిమాలుకుంటున్నాడు. కనుక దీనిని చూపించి దానియేలుని సింహాల బోనులో వేశారు. సింహముల బోనులో వేసినప్పుడు అక్కడ కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూనే ఉంటాడు కదా. ప్రార్థన చేసేవాడు ఎక్కడ ఉంచినా అలవాటు మానరు. మేము నిన్న హాస్పిటల్లో, నిన్న ఉదయం బాబు ఉండే హాస్పిటల్లో మేము ఉంటే నేను డిశ్చార్జ్ చేద్దామని తీసుకొని వెళ్దామని అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ మెడికల్ షాప్ ఆయన మెడిసిన్స్ రాస్తే మెడికల్ షాప్ ఆయన దగ్గరికి వెళితే ఆయన ఉదయాన్నే 8:30 అప్పుడు తిమోతి పత్రిక చదువుతున్నాడు బైబిల్ తీసి. నాని చూసి వచ్చి నాకు చెప్పాడు. అంటే ఆయన మెడికల్ షాపులో ఉన్న మనుషులు రానప్పుడు, అక్కడ ఎవరు లేనప్పుడు ఏం చేస్తున్నాడంటే బైబిల్ చదువుతున్నాడు. అదే అలవాటు. ఇంటి దగ్గర ఉన్నా చదువుతాడు, ఇక్కడికి వచ్చి ఆ టైంలో మనుషులను చూస్తూ వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే కామ్గా ఉండొచ్చు. కానీ అతడు ఏం చేస్తాడంటే మనుషులు ఎవరైనా వస్తే ఆ స్లిప్ తీసుకొని మెడిసిన్ ఇస్తున్నాడు, మరలా కూర్చుంటాడు, మళ్ళీ బైబిల్ చదువుకుంటున్నాడు. మాకు ఆశ్చర్యం వేసింది. మరలా రెండోసారి నేను వెళ్ళేసరికి తీతు పత్రిక చదువుతున్నాడు. అంటే తిమోతి పత్రిక చదివేసాడు, మరలా తీతు పత్రిక చదువుతున్నాడు. అరే భలే ఆయన ఎంత భక్తి కలిగినాడు. అప్పుడు నేను అడిగాను ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ ఏంటి అంటే చెప్తూ ఉన్నాడు. కనుక దానియేలు ఇంట్లో ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఇతడు ఇప్పుడు సింహాల గుహలో వేసినా కానీ మౌనంగా ఉంటాడా? అసలు ఇప్పుడు దేనిలో ఉన్నాడు? శ్రమలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, సింహాల బోనులో ఉన్నాడు. కనుకనే దానియేలును సింహాల బోనులో వేసినా కానీ దానియేలు ప్రార్థిస్తూనే ఉండి ఉంటాడు. కనుకనే ఇక్కడ చూడండి 18వ వచనంలో, అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టలేదు. రాజు ఆలోచించకుండా ఆజ్ఞ జారీ చేశాడు. తనకు ప్రియమైన దానియేలును సింహాల బోనులో వేయించవలసి వచ్చింది. అలాంటి పరిస్థితులలో ఈ రాజు ఉపవాసం ఉన్నాడంట. రాజు ఎప్పుడైనా ఎవరి కోసమైనా ఉపవాసం ఉన్నట్టు మనం ఎరుగుదమా? ఒక అన్య రాజు
ఈయన ఉపవాసం ఉన్నాడట. అంటే దానియేలుని సింహాల బోన్లో వేసిన దానిని బట్టి ఇతడు ఉపవాసం ఉన్నాడంట, నిద్ర పట్టలేదట. అంటే రాజు ఎవరిని గురించి ఆలోచిస్తున్నాడు? దానియేలుని గురించి ఆలోచిస్తున్నాడు. దానియేలు ఎలాంటి వాడో రాజుకు కూడా తెలుసు. అందుకనే తెల్లవారు నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు 19వ వచనంలో, తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. త్వరగా వెళ్ళిపోయాడు. 20వ వచనం, అతడు గుహ దగ్గరకు రాగానే రాజుకి ఎలా ఉందంట? రాజుకి ఎలా ఉంది? అక్కడ వాక్యంలో దుఃఖభరితుడైపోయి ఏడుపు వచ్చేస్తుంది ఆయనకి. సింహాలు తినేసి ఉంటాయేమో, అయినా తినేసి ఉండవు అని ఆయనకు దుఃఖం వస్తుందంట. ఒక రాజు ఒక సామాన్యమైన వ్యక్తిని గూర్చిన ఆలోచన చేసినట్లయితే, రాజు దానియేలు మీద ఉన్న అభిమానము, దానియేలు అంటే రాజుకు ఇష్టడుగా ఉన్నాడు కనుకనే రాజుకి దుఃఖం వస్తూ ఉంది. ఏమంటున్నాడు చూడండి, దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యమును సేవించుచున్న నీ దేవుడు నేను రక్షింపగలిగిన అని అతని అడిగాను. అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే రక్షించగలిగే దేవుడే దానియేలు ప్రార్థిస్తుంది. అలాంటి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి దేవుని యొక్క భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు సేవించుచున్న దేవుడు నేను రక్షింపగలిగిన అతడు అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక దేవుడు తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు ముయించెను. ఈ దానియేలు ఎలాంటి వాడని చెప్పుకున్నాం. దానియేలు ఎలాంటి వాడు అని చెప్పుకున్నాం. 23వ వచనంలో, అతడు తన దేవుని యందు భక్తి గలవాడు. ఎలాంటి వాడండి? తన దేవుని భక్తి గలవాడు. కాబట్టి భక్తి కలిగిన వానిలో ఉన్న లక్షణాలు ఏమున్నాయి? ప్రార్థన చేస్తున్నాడు, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు ఒకటి. రెండోది, ఆయన తోటి ఉన్న ఉద్యోగస్తులు అందరిలో కూడా ఒక ప్రత్యేకమైన సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన సాక్ష్యం కలిగిన దానియేలుని గురించి వారిలో ఎవరిని అడిగినా, అక్కడికి వచ్చిన గుంపులో ఉన్న వారిలో ఎవరిని అడిగినా దానియేలుని గురించి ఏం చెప్తాడు? మంచి ప్రార్థనాపరుడు, మంచి భక్తి కలిగిన వాడు అని అతనిని గురించి వారు సాక్ష్యం చెప్పేవారుగా ఉన్నారు. రాజు కంటే, ఆ శాసనం కంటే కూడా దేవునికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. కనుకనే ఈ యొక్క దానియేలుని గురించి ఆ మిగిలిన వారందరూ కూడా రాజు దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు, సింహాల బోన్లో వేయవలసి వచ్చినప్పుడు, ఆయనను సింహాల బోన్లో వేసినా కానీ రాజుకు ఒక నిరీక్షణ ఉన్నది. నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని. అంటే ఈ భక్తి కలిగిన ఈ దానియేలు దేవునిని నిత్యము సేవించేవాడు, రక్షించే దేవుని యందు భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. రెండోది 22వ వచనంలో చూడండి, దానియేలు ఏమంటున్నాడు? భక్తి కలిగిన దానిలో ఉన్న లక్షణం ఏంటో చూడండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే. దానియేలు ఎలాగున్నాడు దేవుని దృష్టిలో? మానవుల దృష్టిలో నిర్దోషిగా లేడు. ఎందుకంటే వారు దానియేలు మీద నిందలు మోపుతున్నారు. కానీ దానియేలు దేవుని దృష్టిలో ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని అంటున్నాడు. నేను నిర్దోషినిగా కనబడ్డాడు కనుక భక్తి కలిగిన దావీదులో ప్రార్థన ఉన్నది, మంచి సాక్ష్యం ఉన్నది, రాజు చేత సాక్ష్యం పొందినవాడు, దేవునిని నిత్యము సేవిస్తున్నవాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని దృష్టిలో ఎలాంటి వాడుగా ఉన్నాడు? నిర్దోషిగా ఉన్నాడు. నిర్దోషిగా దేవుని దృష్టిలో కనబడ్డాడు. కనుక ఇప్పుడు ఒక భక్తి కలిగిన వాని నిమిత్తం దేవుడు ఏం చేశాడు? 22వ వచనంలో దేవుడు ఏం చేశాడు? అక్కడే రాయబడి ఉంది కదా 22వ వచనంలో. చూడండి, ఒక భక్తి కలిగిన వ్యక్తి కోసం దేవుడు ఏం చేశాడంట? దేవదూతను పంపాడట. దేవదూతను ఎప్పుడు పంపించుంటాడు? ఎవరికి ఆలోచించండి. దానియేలుని సింహాల బోన్లో వేయాలి, వాళ్ళు తీసుకొని వస్తున్నారు.
ఇప్పుడు దేవుడు తన దూతను ఎప్పుడు పంపించుంటాడు? ఈ భక్తి కలిగిన దానియేలు కోసం, నిర్దోషి అయిన దానియేలు కోసం, ప్రార్థించే ముమ్మారు దేవునితోటి కాంటాక్ట్ పెట్టుకున్న దానియేలు కోసం, నిత్యము దేవుని సేవిస్తున్న దానియేలు కోసం దేవుడు తన దూతను ఎప్పుడు పంపించుంటాడు? ఎప్పుడు పంపించుంటాడు? ముందుగానే పంపించుంటాడు కదా. నా భక్తుడైన, నా యందు భక్తి కలిగిన దానియేలు ఇప్పుడు లోపలికి వస్తున్నాడు అని దూతను పంపి సింహాల నోళ్ళు మూయించేశాడు. ఈయనను లోపల వేసేసారు, దానియేలుని గుహలో వేశారు. అప్పటికే సింహాల నోళ్ళన్నీ ఏమైపోయినాయి? మూయబడి ఉన్నాయి. దూత వచ్చాడు, సింహాల నోళ్ళన్నీ మూసివేశాడు. దానియేలు లోపలికి దిగగానే నోళ్ళు మూసుకొని ఉన్నాయి, ఏమీ మాట్లాడటం లేదు. వాటికే అవి ఇవి ఒక మూలన దేనికి సంబంధించిన గోడకు ఆనుకొని ఆ మూలనే అవి నోరు మూసుకొని కూర్చొని చూస్తూ ఉన్నాయి. ఒక భక్తి కలిగిన వాని ఎడల దేవుడు చేస్తున్న ఒక కార్యం, ఒక గొప్ప కార్యం అని మనం చెప్పుకోవచ్చు కదా. ఒక భక్తి కలిగిన సామాన్యమైన వ్యక్తి తన భక్తి గల జీవితంలో ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకని మనం చదువుకున్న ఈ భాగంలో 32:6 ఏముందంటే, భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహంలో పొరిలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు అంటున్నాడు. 32:6 అంటాడు, ప్రార్థన చేస్తూ ఉండగా విస్తార జల ప్రవాహములు పొరిలి వచ్చిన, విస్తారమైన శోధనలు వచ్చిన, సమస్యలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన అవి వారి మీదకి రావు అని 32:6 చెప్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ దానియేలు జీవితంలో కూడా భక్తి కలిగిన దానియేలు కదండి. చూడండి ఎంత చక్కగా ఆయనను గురించి చెప్పబడుతూ ఉందో. భక్తి కలిగిన వాడు అని, భక్తి కలిగిన దానియేలు అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి అతడు భక్తి కలిగి ఉన్నందువలన ఏం జరగలేదని వ్రాయబడింది అక్కడ 23లో. ఏ హాని జరగలేదు. అన్ని సింహాలున్న ఆ గుహలో బోన్లో వేసినా కానీ హాని ఏమీ లేదు. కారణం ఏంటి? లైన్గా ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలన్నీ మనము చెప్పుకోవచ్చు. అసలు దేవుడే తన దూతను, నా భక్తుణ్ణి అక్కడ వాళ్ళ మనసులు మార్చడం కాదు, గుహలో వేయకుండా ఉండడం కాదు. గుహలో పడాలి, సమస్యలో పడాలి, ఇబ్బందుల్లో పడాలి, కష్టంలో పడాలి. కానీ అక్కడ సింహాల బోనులో దానియేలు వేయబడినందున దేవుడు మహిమపరచబడతాడు. సింహాల గుహ దాకా రాకుండానే ఆపగలడు, దేవుడు ఆపగలడు. కానీ అలాగూ కాకుండా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నా భక్తుడు వస్తున్నాడు, సింహాలు మొత్తం నోరు మూపించే తన దూతను పంపిస్తున్నాడు, నువ్వు వెళ్ళు. దూతను పంపిస్తున్నాడు లోపలికి. ముందుగానే దానియేలు వస్తున్నాడు, ఒక భక్తుడు వస్తున్నాడంటే దేవుని దూత అక్కడుండి దానియేలును రిసీవ్ చేసుకుంటున్నాడు. అక్కడంతా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. సింహాల అరుపులు లేవు, మూలుగులు లేవు, గాండ్రించటం లేదు, నోరు ధరిచి పైకి వెళ్ళడం లేదు. అన్నీ అలాగునా ఉన్నాయంటే దేవుడు తన దూతను ముందుగా పంపించినాడు. ఒక భక్తి కలిగిన వాని ఎడల దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు, ఎంత కేర్ తీసుకుంటున్నాడు. విస్తార జల ప్రవాహంలో పొర్లిపారినను, సింహాల గుహలో వేయబడిన కానీ హాని అంటూ ఏమీ లేని వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దర్శన కాలమందు భక్తి గలవారు ప్రార్థన చేయుదురు అంటున్నాడు. అలాగనే ఈ భక్తి కలిగిన దానియేలు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. అందుకనే ఇప్పుడు దానియేలుని సింహాల గుహలో వేస్తుండగానే దానియేలుకి ఒక ధైర్యం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీ ధైర్యానికి ఆధారం కాదా? కనుక దానియేలు భక్తే దానియేలుకి ధైర్యం పుట్టించింది. దానియేలు భక్తే దానియేలుని నిరీక్షణతో ఉంచింది. దానియేలు భక్తే పరలోకం నుండి ఒక దూతను పంపిస్తూ ఉన్నాడు, నోళ్ళు మూయిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి యోబుతో వాళ్ళు అంటున్నారు, నీ భక్తి నీకు
ధైర్యం పుట్టించదా? అలాంటి భక్తి కలిగి మనం ఉన్నప్పుడు అలాంటి ధైర్యాన్ని మనము కలిగి ఉండేవారిగా ఉంటాం. విస్తార జల ప్రవాహములే కాదు, ఏ పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా దేవుడు ఏం చేస్తాడట? అవి వారి మీదికి రావు అంటున్నాడు కదా. 32:6 చాలా చక్కగా చెబుతున్నాడు. విస్తార జల ప్రవాహముల పొర్లి వచ్చిన నిశ్చయముగా అవి వారి మీదికి రావు. కానీ విస్తార జల ప్రవాహం మన మీదకి వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? వచ్చేస్తున్నాయేమో, నన్ను ముంచేస్తాయేమో, నేను మునిగిపోతానేమో అని అనుకోవచ్చు. దానియేలుని సింహాల బోన్లు వేస్తున్నప్పుడు వారందరూ ఏమనుకున్నారు? అయిపోయింది, దానియేలు యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇంకేమీ లేదు. సింహాల గుహలో పడటం ఏంటి, మళ్ళీ బ్రతికి బయటికి రావటం ఏంటి, కనీసం ఎముకలు కూడా మిగలవు. వాటన్నిటికీ ఈరోజు మంచి బిర్యానీ అని అనుకున్నారు వేసే వాళ్ళందరూ, శత్రువులందరూ కూడా. కానీ ఏ భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. 24 వచ్చిన చూడండి, 6:24లో దానియేలు గ్రంథం 6:24. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులను చూడండి. సింహాల గుహలో వేసిన దానియేలుకు హాని కలగలేదు. కాబట్టి ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే వారి మీద నింద, దానియేలు మీద వీరు చేసిందేంటి? నింద మోపారంట. నిందల మోపారా? నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసెను. అంటే ఏమైందేడా? ఎవరు దవ్వుకున్నా గుంటలో వాళ్ళే పడిపోయారు. అంటే నైట్ అంతా రాజు ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ సింహాలు కూడా ఏమైనాయి? ఉపవాసం ఉన్నాయి. ఇంకా రాత్రి సింహాలకు ఏం వేసి ఉంటారు కదా, అసలు దానియేలు వెళ్తుంటే చాలు, ఇంకెందుకు వాటికి ఆహారం వేసి ఉండరు కనుక అవి ఉపవాసం ఉన్నాయి. కాబట్టి తెల్లారేసరికి వాటికి ఎలాంటి ఆహారం దొరికిందంట? ఒక భక్తి కలిగిన దానియేలు మీద వారు చేసిన ఈ వ్యర్థ, వ్యతిరేక, విరోధమైన కార్యాన్ని బట్టి దేవుడు చూడండి అక్కడ వారిని బట్టి ఎవరైతే ఎలాగో నిందలు వేశారో ఆ మనుషులను తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను కూడా. వారు చేసిన యొక్క వ్యతిరేకమైన ఆలోచన బట్టి వారి భార్యలకి, వారి కుమారులు, వారందరూ కూడా ఏమయ్యారంటే సింహాల గుహలో పడద్రోయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యొక్క రాజు దానియేలు సజీవుడిగా ఉండట చూచి ఏమని అంటున్నాడంటే 26వ వచనం, నా సముఖులను నియమించిన దేమన్నదిగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందున్న నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణకుచుండవలెను. ఇక్కడ సింహాల గుహలో వేయబడుట, అందులో నుండి దానియేలు సజీవుడిగా బయటికి వచ్చుట, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కారారదు, ఆయన ఆధిపత్యం తుదమట్టుకునేను, ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక్రియలను, ఆశ్చర్యక్రియలను, కార్యములను చేయువాడు, ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించినను వ్రాయించినట్లుగా చూస్తూ ఉన్నాం. రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరిని బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు? దానియేలుని బట్టి. దానియేలులో ఏం చూచి? కేవలం ఆయన యొక్క భక్తిని చూచి. ఈ భక్తి నిజమైన భక్తి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని యందు భయభక్తులు ఉంచటం మానలేదు. ఒక 4 రోజులే కదా రాజుకు ప్రార్థన చేయకపోతే, ఈ దేవునికి ప్రార్థన చేయకపోతే ఏమి, మౌనంగా ఉందాము అని అనుకోలా. ఒక 4 రోజులే కదా రాజు ఆజ్ఞను పాటిద్దాము. ఎందుకంటే రాజు ఒక మనిషి, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని విడిచి దేవునికి కాకుండా ఏ వ్యక్తికి ప్రార్థన చేయకూడదు, ఏ వ్యక్తిని పూజించకూడదు, ఏ రూపాన్ని పూజించకూడదు, సేవించకూడదు, ప్రార్థించకూడదని దానియేలుకి తెలుసు. అంటే దానియేలు యొక్క త్యాగం దేవుని కొరకు సమర్పణ కనపడుతుంది అక్కడ. నన్ను సింహాల గోల వేస్తారా? వేస్తే వేయనేయండి, అంతేగాని నేను మాత్రం ప్రార్థన చేయకుండా మానను, ప్రార్థన చేయకుండా ఆగను అని దానియేలు దేవుని కొరకు సమర్పించుకున్నవాడుగా ఉన్నాడు, దేవుని కొరకు త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. కనుకనే ఇప్పుడు అతడిని గురించి గొప్ప సాక్ష్యం, ఆ దేవుని గురించిన సాక్ష్యం రాజు చెప్తూ ఉన్నాడు.
కనుక ఇలాంటి దేవుడు ఎవరూ లేడు. ఈయన జీవము గల దేవుడు, యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును అని రాజే చెప్తున్నాడు. దానియేలు ఏమీ చెప్పలా. దానియేలు ఏమని చెప్పాడా? దానియేలు ఏం చెప్పలా. కేవలము దానియేలు ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు. దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. ఆయన భక్తి ఆయన రక్షించింది. ఆయన భక్తి ఆయనకి ధైర్యం కలిగించింది. ఆయన భక్తి ఆయనకు గొప్ప సాక్ష్యాన్ని తెచ్చింది. ఆయన భక్తి ఆయనకు ఒక గొప్ప పేరుని తెచ్చింది. ఆయన భక్తి పరలోకముంద దేవునిని గురించిన లక్షణాలు ఒక అన్య రాజు చేత చెప్పబడిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించునా. ఈ భక్తి కలిగిన వారు ఏం చేస్తున్నారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఇది చదివి ఇందులో దానియేలులో ఉన్న లక్షణాలు ఏంటో ఈ అధ్యాయంలో మీరు ఒక్కొక్కటిగా ధ్యానం చేయండి, వ్రాయండి. దానియేలులో ఉన్న భక్తిని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అతడు రాజు ఇందును గూర్చి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి దిగిన ఆగ్నేయ బంట్రోతులు దానియేలును బయటికి తీసిరు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అని చూస్తున్నాం. తన దేవుని యందు భక్తి, అది నిజమైన భక్తిగా, త్యాగపూరితమైన భక్తిగా, సమర్పణ కలిగిన భక్తిగా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అవరోధాలు వచ్చినా 3 పూటలా ప్రార్థన చేసే భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునిని బయటకు తీసుకొచ్చిన వాడుగా, దేవునిని చూపించిన వాడుగా ఉన్నాడు. అలాంటి భక్తి కలిగిన వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి ఏ హాని కలగకుండా తన దూతనే పంపిస్తున్నాడు, సింహాల గుహలోకి పంపిస్తున్నాడు. చూడండి, అంటే దేవుడు ప్రతి ఒక్క భక్తి కలిగిన వాని ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. మనం కూడా అలాంటి భక్తి కలిగి ఉండాలి. మన భక్తి ఎలాంటి భక్తిగా ఉండాలి అంటే శక్తి కలిగిన భక్తిగా ఉండాలి. తిమోతి పత్రికలో అంటాడు, పైకి భక్తి గలవారు వలె ఉండి లోపల దాని శక్తి లేకపోతే, ఆ శక్తి లేకపోయినా దేవుని ఎడల నీకు ఆసక్తి లేకపోయినా వ్యర్థమే ఆ భక్తి వ్యర్థమే. అందుకని చెప్తాడు కదా, ఈ మాట చదువుకొని ముగించుకుందాం. తిమోతీలకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. తిమోతీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు, ఇట్టి వారికి విముఖుడవయ్యుండు అని పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. కానీ పైకి భక్తి కాదు ఇది. ఎక్కడుందంట? పైకి భక్తి మాత్రమే కాదు, లోపల దేవుని యొక్క బలమైన శక్తి ఉన్నది, ప్రార్థనా శక్తి ఉన్నది. కనుక ప్రార్థనా శక్తి ద్వారా దానియేలు ఏం చేశాడు? పరలోకం నుండి దేవదూతనే దింపినవాడుగా ఉన్నాడు. తర్వాత పరలోకమందున దేవుని గురించిన గొప్ప సాక్ష్యం రాజు చేతనే చెప్పించాడు. దానియేలు ఏం చెప్పలా, దానియేలు ఏం ప్రకటించలా. దానియేలు ప్రకటించేవాడు కాదు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, కేవలం ప్రార్థనేగా చేస్తుంది, కేవలం స్తుతులే కదా మేము చెల్లిస్తుందని. ప్రకటించేవారి కంటే కూడా ప్రార్థించేవారే చాలా గొప్ప అంట. కనుకనే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ భక్తి కలిగిన దానియేలు జీవితంలో ఉన్న ఈ ఒక్క అధ్యాయంలోనే మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఈ ఒక్క అధ్యాయంలోనే దానియేలును గురించిన విషయాలు చాలా ఉన్నాయి. కనుకనే దానియేలు భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు, ముమ్మారు ప్రార్థించేవాడుగా ఉన్నాడు. కనుక మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తిని చూచి, ఇలాంటి వ్యక్తి యొక్క జీవితం, మన యొక్క ప్రార్థన జీవితం ఆదర్శవంతమైనదిగా ఉండాలి. అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగిన వారముగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. దావీదు నివసిస్తున్న ఆ ప్రజలందరి ఎడల ఆ రాజ్యంలోని ఒక గొప్ప కార్యాన్ని సృష్టించాడు. కారణం దేనిని బట్టి? అతడు ఎవరికి కనబడడంలా, మరుగయ్యనే ఉన్నాడు. కాముగా ఏదో ఆఫీస్కి వెళ్తుంటాడు, మరలా వస్తున్నాడు, ఇంటి కిటికీలు తలుపులు తెరుస్తున్నాడు. కిటికీలు తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థన చేయటం, బ్రతిమలాడటం. దానియేలు చేసిన పని అదే. ప్రకటించిన వాడుగానో లేకపోతే అందులో ఒక
గొప్ప వ్యక్తిగా, అందరిలో కనబడే వ్యక్తిగా కనబడడం వల్ల హెచ్చించబడ్డాడు 120 సంస్థానాల మీద. కానీ దానియేలు యొక్క జీవితం దేనితో ముడిపడిందంటే కేవలము ప్రార్థన. ఆ యొక్క ప్రార్థన మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. కనుక భక్తి కలిగిన నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆ ధైర్యంతోనే దానియేలు ప్రార్థన చేశాడు. ఆ ధైర్యంతోనే సింహాల గుహలోనికైనా వెళ్ళాడు. కానీ హాని లేదు. నీ జీవితంలో కూడా దేవుడు అలాగనే, మన జీవితంలో కూడా దేవుడు అలాగనే చేయునుగాక.